ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపడినేమో సోషల్స్ ఏమి అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ మన ఎక్స్పోర్ట్ అది అవసరం. కానీ ఇప్పుడు వాట్ కాస్ట్ అనే దాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టికి తీసుకోవాలి. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమోగ ఇష్యూ కూడా ముమ్మడివరంలో మాకు రిలయన్స్ పైకి వేసినందుకు మాకు కంపన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమోగ మా మత్స్యకారులకు రాలేదు ఇష్యూ. రిలయన్స్ అధికారులు అయితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పాం, ప్రపోజల్లో అసలు ఏటిమోగ లేదు, మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదని, కాంపెన్సేషన్ చేరట్లా, అది ఎంత చెప్తుంది ఎంత చేరట్లేదు తెలిసి ఒక వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఇది చదవలేదు. ఇప్పుడు దిస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్గా ఇంక్లూడింగ్ విత్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీసీ ఇంక్లూడింగ్ టు ఎవరికైనా మేము చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ఇన్ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు కూర్చొని దందాలు చేస్తే పని మనం చేయాల్సింది మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ రిసల్ట్ జరుగుతుంది, ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ వేసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది పార్టీ చనిపోయారు ఇలాంటి చోట్ల, దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? ఐ థింక్ ఉన్నత అధికారులు ఎవరైనా సరే, మీరు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ విల్ సపోర్ట్. మరాఠు రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రానివి మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రానివి ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని, ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో అలాంటి వాటిని పరీక్షించాలన్నది. కానీ దానికి ఏముందంటే దానికి కావాల్సిన మంచినీరు మరాడవులు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుస్తుంది, తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాకపోతే ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది, ఈ షిప్స్ రావడానికి రాకపోకలకి కోరికలు తీయటం, అలాగే కొంత కాలువలు తవ్వడాలు డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీటి మానేసింది. దానివల్ల మరణాలు కూడా దోషం కారణం. దానికి తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనే ప్రక్రియలో మరణంలో స్థలం ఇచ్చింది. అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డంప్ చేసింది, మట్టి కానీ అది ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సహజీకరణ నీళ్ళు రావలేదు, దాన్ని మార్చింది. అది తిరిగి అది ఎలా చేయాలో ముందుకెళ్ళి కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను, దాన్ని ముందుకు తీసుకుంటాం. ఖచ్చితంగా మన అవసరం అది. క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మన తీర ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం దాన్ని వీళ్ళు సేఫ్ గార్డ్ మనలో. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది, మీరు చూస్తే ఫస్ట్ డైవర్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించుకున్నాం. రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ పంపిస్తాం, లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఐ థింక్ ఇట్స్ నీడెడ్, బట్ హౌ డు వి డు ఇట్ విల్ హ్యావ్ అవర్ ఎక్స్పీరియన్స్.
ఓన్లీ గ్రీనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తారని అయితే కూడా మట్టి ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది సార్ కాకినాడ కార్పొరేషన్ లో. ఇది ఉన్నాయి. నేనే చూసాను. అంటే ఎన్ని పని అది అదే పని ఏమన్నారంటే అసలు ఈ ఆకుపచ్చ నీళ్ళు అది ఎక్కడో మనకి అది ఏమున్నది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనం ఆక్వాకల్చర్ సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ రైతులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు. అన్ని చెరువులు లభిస్తాయి. మొత్తం గ్రౌండ్ ఉంటుంది పరైపోయింది. కొందరు ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం. అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రికి రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ ఇప్పుడు అన్నట్టుగా కోలాకాల ప్రస్తుతం లాంటి ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి కూడా అలాంటి చాలా సూచన చేయాలి. చెప్పండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఈ ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉంది. ఈకో టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది, అగ్రికల్చర్ టూరిజం ఉంది. ఈ 4 టూరిజం ముందు కూడా కావట్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా 150 కోట్లు ఈ కాకినాడలో డెవలప్ చేశారు. అది కూడా మనం నాశనం అయిపోయింది. దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ will be from the service sector. Service sector develop అవ్వాలంటే tourism is the main base. And that too, East Godavari has the greatest potentiality, which we are exploring. నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసౌరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది టెంపుల్ చుట్టూ సర్కిల్ అదొకటి. అలాగే బోర్డు అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకో టూరిజం ఉంది. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని బలంగా తీసుకెళ్ళాలి. ఇదేమైపోతుంది